Hi everybody, a very good morning. Andarki namaskaram. Welcome to another healthy and beautiful episode of Diet Menu. మరి ఇవాల్టి డయట్ మెన్యూలో ఒక మంచి లంచ్ ని మనందరికి ఇంట్రడ్యూస్ చేస్తానని జానకి గారు నాకు ఆల్రెడీ ఒక సీక్రెట్ చెప్పేశారనమాట. మరి ఆలస్యం చేయకుండా ఆ లంచ్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే, ఆ డయట్ రెసిపీ ఏంటో కూడా చూసేయాలంటే లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జానకి గారు. హలో ఇండియా, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఓకే, సో జానకి గారు, నేను కూడా సూపర్ గా ఉన్నా. మీరు నాకు ఆల్రెడీ సీక్రెట్ చెప్పేశారు దట్ యు ఆర్ గోయింగ్ టు టీచ్ us ఒక లంచ్ నేర్పిస్తాను అని చెప్పారు. కానీ లంచ్ అంటే నిజంగా మా అందరికి చాలా ఇంట్రెస్ట్. లంచ్ లో ఎలాంటి లంచ్ నేర్పించబోతున్నారని మేము అంత ఎక్సైటెడ్ గా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ దట్ లంచ్? పవర్ లంచ్. పవర్ లంచ్? పవర్ లంచ్. మీరు సినిమాలు బాగా చూస్తారా? పవర్ లంచ్ అంట, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది టైటిల్ వినగానే. మరి సినిమా నెక్స్ట్ ఉందంటున్నారు జానకి గారు. మరి ఆ పవర్ లంచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేయండి. పవర్ లంచ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన ఆలుగడ్డ, పాలకూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం పొడి, పసుపు, నూనె. పవర్ లంచ్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. సో ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. జానకి గారు, అసలు ఫస్ట్ మీరు మాకు చెప్పండి, పవర్ లంచ్ అనే పేరు ఎందుకు వచ్చింది? పవర్ లంచ్ అంటే చాలా లైట్గా, యూజువల్గా లంచ్ తీసుకున్న వెంటనే ఏమవుతుందంటే స్లగ్గిష్గా ఫీల్ అవుతారు, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో దాంట్లో కానీ లంచ్ టైం వచ్చేటప్పటికి ఏమవుతుంది, మామూలుగా మన బాడీలో చేంజెస్ ఏంటంటే కొద్దిగా హార్మోన్స్ డౌన్ అవుతాయి, తర్వాత ఆకలి వేస్తూ ఉంటుంది. ఆల్రెడీ బాస్ కోప్పడి ఉంటారు, లేకుంటే టీచర్ కోప్పడి ఉంటారు. కష్టాలన్నీ మనకి. డైట్ మెనూ ఉంది. సో ఈ కష్టాలన్నీ ఉంటాయి అనమాట. వాళ్ళకి ఏంటంటే లైటర్ గా ఉండాలి, లంచ్ అనేది లైటర్ గా ఉండాలి, అట్ ద సేమ్ టైం సాటిస్ఫైయింగ్ గా ఉండాలి అనమాట. ఆహారం ఎప్పుడు తీసుకున్నప్పుడు అది మనకి తృప్తినిచ్చేయాలన్నమాట. అంటే అయ్యో సరిగా తినలేదే అన్న ఫీలింగ్ ఉండకూడదు. సో అలాగా తక్కువ క్యాలరీస్ వచ్చేటువంటి ఆహారము, నిద్ర రాకుండా ఉండేటువంటి ఆహారము, బట్ ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహారము, లైటర్గా అంటే తక్కువ క్యాలరీస్ ఉండేటువంటి ఆహారం మనం ఇప్పుడు, అందుకనే దానికి పవర్ లంచ్ అని పేరు పెట్టాం. వెరీ నైస్. సో అన్ని విధంగా మొత్తం మీద పడుకోకుండా ఉండడానికండి. బేసికలీ మనకి ఏంటి, మధ్యాహ్నం లంచ్ తినగానే వెంటనే నిద్ర వస్తుంటుంది, ఎస్పెషల్లీ సమ్మర్ లో ఇంకా ఎక్కువ అనిపిస్తుంది ఫీలింగ్. సో అన్నిటికీ కూడా ఒక మంచి పవర్ లంచ్ ఇప్పుడు మన కోసం జానకి గారు నేర్పించబోతున్నారు. సో ఫస్ట్ మంట పెట్టాలా? ఓకే, రైట్. సో స్టవ్ వెలిగించేసుకుంటున్నాం, పాన్ పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం? కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. ఓకే, 1 టీ స్పూన్. సో లైట్ గా ఆయిల్ వేసుకున్నాం అండి. అండ్ ఈ పవర్ లంచ్ లో యాక్చువల్లీ ఇంగ్రీడియంట్స్ చూస్తుంటే ఎక్కువగా వెజిటబుల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి, సో ఏం జరగబోతుంది? అన్ని వెజిటబుల్స్, జస్ట్ మనము వాటిని టూ మచ్ కుకింగ్ చేయకుండా చాలా ఫాస్ట్ స్టిర్ ఫ్రైయింగ్ లాగా చేసుకుని తినేయటం అనమాట. ఓన్లీ మనకి పొటాటో ఒకటి మాత్రం బాయిల్ చేసి పెట్టాం. ఓకే, పొటాటో ముందే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం. సో ఇది ఎలా అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఒక సాలెడ్ లాగా ఉండబోతుంది. ఎగ్జాక్ట్లీ, కైండ్ ఆఫ్ సలాడ్, కానీ కుక్ చేసినటువంటి కర్రీ లాగా కూడా ఉండదు, అట్ ద సేమ్ టైం సలాడ్ లాగా కూడా రాగా కూడా ఉండదు, మీడియం, ఒక మంచి టేస్ట్ ఇస్తుంది అన్నమాట. ఓకే, సో ఆయిల్ వేడెక్కింది కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? పాలకూర 1 కప్. సో జస్ట్ పాలకూర మాత్రమే తీసుకోవాలా? లీఫీ వెజిటబుల్స్ లో ఇంకా ఏమైనా యాడ్ చేసుకో? ఎనీ లీఫీ వెజిటబుల్ తీసుకోవచ్చు. పాలకూర అనేది మోస్ట్ కామన్, చాలా మందికి ఇష్టపడతారు. తోటకూర తీసుకోవచ్చు, గోంగూర తీసుకోవచ్చు, మెంతికూర తీసుకోవచ్చు. ఓకే, తోటకూర, మెంతికూర, గోంగూర ఇవి కూడా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కొంచెం స్పూన్ ఇవ్వండి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా తురిమి పెట్టుకున్నవి వేసేసుకుంటున్నాం కావాల్సినంత. నెక్స్ట్ పచ్చిమిర్చి. నెక్స్ట్ టమాటోస్, మన ఫేవరెట్ టొమాటోస్. వా, అయ్యో ఈ పాలకూర టొమాటో కాంబినేషన్ అవాయిడ్ చేయాలంటారు కదా జానకి గారు? పాలకూర టమాటోస్ కాంబినేషన్ ఎట్లా అవాయిడ్ చేయాలంటే, టమాటోస్ లోపల గింజలు ఉంటాయి, ఆ గింజల్ని అవాయిడ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందులో ఆక్సిలేట్స్ ఉంటాయి. పాలకూరలో కాల్షియము ఆక్సిలేట్ కలిపి స్టోన్ ఫామ్ అవుతుంది. అది కూడా ఆల్రెడీ స్టోన్ హిస్టరీ ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట, లేని వాళ్ళకి కొత్తగా స్టోన్స్ ఫామ్ అవ్వు.
నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోని దీనికి డైరెక్ట్ గా కట్ చేసేసుకుంటా. ఓకే, సరిపోతుంది. పొటాటో అంటే ఒక పెద్ద పొటాటో ఒకటి తీసుకుంటే సరిపోతుంది అనమాట. దాన్ని చక్కగా ఉడికించేసుకుని వేసేసుకుంటే సూపర్ పర్ఫెక్ట్. హై ఫ్లేమ్ లోనే ఇవన్నీ చేసేయాలి, చాలా ఫాస్ట్ గా చేయాలి. క్విక్ గా అలా ఫటాఫట చేసేస్తున్నాం అనమాట. నెక్స్ట్ పసుపు. ఆల్ రైట్, యాంటీబయోటిక్. ఎస్, కారం. నెక్స్ట్ ఫైనల్ గా ఉప్పు. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్ని వాడేసాం ఫాస్ట్ గా. వావ్, వెరీ కలర్ఫుల్. చూస్తే ఒక కర్రీ, ఆలు కుర్మా ఇలా ప్రిపేర్ చేసుకున్నట్టు, బట్ చాలా ఫాస్ట్ గా క్విక్ గా. దేర్ ఈస్ నో గ్రేవీ, జస్ట్ కుక్ అయినట్టు కర్రీ లాగా అనిపిస్తుంది. కంప్లీట్ గా కుక్ అవ్వదు. సో ఇది రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఫటాఫట్ పవర్ లంచ్ బదులు దీనికి ఫటాఫట్ లంచ్ అని కూడా పెట్టుకోవచ్చు. ఫటాఫట్ లంచ్, పవర్ అంటేనే ఫటాఫట్. అండ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది. నిజంగా మనం బేసికలీ వెజిటబుల్స్ మనం లంచ్ కి ప్రిపేర్ చేసుకునే కర్రీస్ కి కానివ్వండి, లేదంటే బ్రేక్ఫాస్ట్ స్నాక్స్, ఇవన్నీ మనం ఫ్రై చేసి అందులో ఉన్నవన్నీ ఎగరగొట్టేస్తుంటాం కదా జానకి గారు. బట్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే 2 నిమిషాలు ఫాట్ ఇలా అయిపోయింది అనమాట. ఇది యాక్చువల్ గా చైనీస్ మెథడ్ అంటారు అనమాట. అంటే ఇది స్టిర్ ఫ్రైయింగ్ అంటారు. చాలా హై ఫ్లేమ్ పెడతారు. ఎగ్జాక్ట్లీ ఆ విధంగా చేయాలి. అండ్ ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా హెల్దీ, చాలా మంచి ఇంగ్రీడియంట్స్. లైక్ పాలకూర కానివ్వండి, ఉల్లిపాయలు, టొమాటోస్ అన్ని కూడా, ఎస్పెషల్లీ పొటాటోస్ కానివ్వండి, అన్ని కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో నౌ దట్ ఇట్స్ రెడీ. ఇప్పుడు రెడీ, 100% రెడీ. ఓకే, సో జానకి గారు, ఎస్ ఫెంటాస్టిక్, ఇది కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. అండ్ చూడడానికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎందుకంటే పొటాటో దీస్ డేస్ అందరికీ ఫేవరెట్ అయిపోయింది. ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి పొటాటోని బాగా అందరూ అలా లేపేస్తున్నారు అనమాట గాల్లోకి. బట్ ఇలా కూడా ఒక మంచి రెసిపీ ఉంది, పవర్ లంచ్ అని తెలిస్తే ఖచ్చితంగా అందరూ ఫాలో అవుతారు. అండ్ ఇట్స్ వెరీ పొటాటో స్టార్చ్ ఉంటుంది కాబట్టి ఇందులో చాలా మీల్ అనేది చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో మనకి రైస్ తినలేదు లేకపోతే చపాతీ తినలేదు అన్న ఫీలింగ్ అనేది ఉండదు. అయితే ఇది వెయిట్ లాస్ కి కూడా చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి ఒక మీల్ రీప్లేస్మెంట్ లాగా ఇది తీసుకోవచ్చు. ఈవినింగ్ డిన్నర్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ ఇది రీప్లేస్ చేసుకుంటే గనక క్యాలరీస్ ని సగం కట్ చేసేస్తాం అనమాట. అంటే ఆ మీల్ యొక్క క్యాలరీస్ ని మనం హాఫ్ చేసేస్తూ దాని ప్లేస్ లో తీసుకుంటే వెయిట్ లాస్ కి డెఫినెట్లీ ఒక మంచి రిజల్ట్ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. అండ్ జానకి గారు కూడా అదే చెప్పారు కాబట్టి ఎస్, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో యమ్మీ, చాలా బాగుంది చూడడానికి మాత్రం. నెక్స్ట్ మేము టేస్ట్ చేసేబోతున్నాం. బట్ బిఫోర్ దాట్ పవర్ లంచ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పవర్ లంచ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన ఆలుగడ్డ, పాలకూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం పొడి, పసుపు, నూనె. పవర్ లంచ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసి అందులో పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, ఉడకబెట్టిన ఆలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులో పసుపు, కారం పొడి, ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి వేసుకుంటే ఎంతో రుచికరంగా నిద్రని పోగొట్టేటువంటి పవర్ లంచ్ రెడీ. సో పవర్ లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదండి జానకి గారు. వావ్, ఇప్పుడు మనకి పండగ టైం అనమాట. దట్ మీన్స్ ఫీష్ టైం. బికాజ్ ఏదైనా కానీ టేస్టీగానే ఉంటుంది, బట్ ఇది ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసేలా ఉంది. బికాజ్ కర్రీ లాగా ఉంది, బట్ హౌ కమ్ లంచ్కి సాటిస్ఫాక్టరీగా ఉంటుందో లేదో నేను తిని మీకు చెప్తాను. సో లెట్స్ సీ. తినమంటారా? మీరు కుక్ చేసిన సందేహం దేనికి, తినమంటారా అని అడుగుతారు, ఏదో కొత్త వాళ్ళు చేసినట్టు. వెరీ నైస్. మనం ఇంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం.
బికాస్ ఐ టెల్ యూ ఎంత ఫాస్ట్ గా చేస్తామంటే మనం దీన్ని విత్ ఇన్ 2 minutes కూడా పట్టదండి. ఒక్కసారి పొటాటోస్ కనుక మనం బాయిల్ చేసి పెట్టుకున్నట్టయితే ఫటాఫట్ ఇలా కుక్ అయిపోతూ వెళ్ళిపోతుంది అనమాట. సో డెఫినెట్లీ ఒక మంచి ఫీలింగ్ లైక్ పొటాటో ఐ రియలీ లైక్ దట్. టొమాటో పొటాటో బాగుంది, పాలకూర కూడా బాగుంది, ఆనియన్స్ చాలా బాగున్నాయి అసలు. అంటే కొంచెం అది మరీ పచ్చిగా లేవు, కుక్ అవ్వలేదు. నాకు తెలిసి ఇది ఒక కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు మనం. ఈ కాంబినేషన్ చాలా బాగుంది, పాలకూర ఆలు టొమాటో కాంబినేషన్ యాజ్ యూజువల్ రియలీ ఫెంటాస్టిక్. బట్ కొంచెం రా ఫీలింగ్ ఉంటుంది, కొంచెం రా ఫీలింగ్ ఉంటుంది. సాలెడ్ అంత కాదు, బట్ ఆల్మోస్ట్ కుక్డ్. ఇది దానికి కొంచెం అంటే 100% to 75% కుక్ అయిపోయినట్టు ఇది ఆల్మోస్ట్. చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. నాకైతే చాలా నచ్చేసింది పవర్ లంచ్ జానకి గారు. సో ఐ థింక్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ నేను ఫాలో అవుతా. షూర్. ఎప్పుడైనా కొంచెం నిద్రని అవాయిడ్ చేసుకోవాలి అలాంటి టైమ్స్ లో, షూట్స్ లో ఆర్ అదర్వైజ్ మీకైతే మీ ఆఫీస్ లో స్కూల్స్ లో పిల్లలు చాలా సార్లు టీచర్స్ కంప్లైంట్స్ ఇస్తుంటారు పేరెంట్స్ కి, మీ పిల్లలు లంచ్ చేసిన తర్వాత పడుకుంటున్నారండి, చదవట్లేదండి, క్లాసుల్లో పడుకుంటున్నారండి అని అన్నప్పుడు అలాంటి టైమ్స్ లో ఈ పవర్ లంచ్ కనుక వాళ్ళకి ఇచ్చినట్లయితే సో బెస్ట్ అని నా ఒపీనియన్. నాకైతే చాలా నచ్చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి పవర్ లంచ్, వెరీ టేస్టీ. సో జానకి గారు థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. పడుకునే పిల్లలందరినీ నిద్ర లేపినందుకు ఒక మంచి డైట్ రెసిపీతో. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది వాళ్ళకి మన డైట్ మెన్యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వండర్ఫుల్ హెల్దీ డైట్ రెసిపీతో మళ్ళీ నేను జానకి గారు తిరిగి కలుస్తాం. చిల్డ్రన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బాయ్.